సో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే. ఎస్సీ వర్గీకరణ జరగడాన్ని పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుంది మాల సామాజిక వర్గం. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ పైన మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు ఇందులో మాల సామాజిక వర్గం కానీ ఇంకెవరైనా కానీ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రపోర్షన్ ఎంత ఉందో, ఎవరి రేషియో ఎంత ఉన్నదో వాళ్ళ యొక్క వాటాను తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో వాళ్ళ అభ్యంతరం పెట్టవలసినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ఎవరి జనాభా ఎంత, ఎవరికి ఎంత దక్కవలసినటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిదే చర్చ. సో ఇంతకాలం ఏంటంటే ఒక వర్గము మాదిగ వర్గం ఎస్సీ వర్గీకరణ చేయాలని, రెండోది మాల వర్గం చేయొద్దు, వర్గీకరణ చేయొద్దు అనేటువంటిది ఇది ఒక గొడవలాగా జరుగుకుంటూ 30 ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నది. సో ఇవాళ దళిత సామాజిక వర్గానికి కానీ మేధావులకు కానీ అసలు వద్దంటున్నారు, ఎందుకు కావాలంటున్నారు అనే దాని మీద స్పష్టత లేదు ఎవరికి కూడా, రెండు వైపులా. సో ఈ ఎస్సీ వర్గీకరణ కావాలనేటువంటి మాదిగ సామాజిక వర్గం ఏదైతుందో ఈ వర్గీకరణ చేస్తే ఇందులో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు అందేటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమున్నాయో వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, చెప్పట్లేదు. సో మాల సామాజిక వర్గం అందరం ఉమ్మడిగా ఉంటేనే లాభం జరుగుతుందని అనుకున్నప్పుడు వెనుకబడినటువంటి కులాలకు సంబంధించి వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇంతకాలం తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ సంబంధించినటువంటి నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉన్నత విద్యావంతులు కానీ వీళ్ళంతా ఈ వర్గాల కోసం ఏమన్నా చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా అనేటువంటిది మనం చూసుకోవాలి. అది చూడకుండా కావాలే వద్దు అని అనుకుంటే ఇప్పుడు ఈ రెండు కొట్లాట ఉమ్మడి దళితుల యొక్క ప్రయోజనాలను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన పంచాయతీ అంతా ఏంటంటే గతంలో 2000 నుంచి 2004 మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఏబిసిడి కేటగరైజేషన్ అని ఇక్కడ ఇది చేయడం జరిగింది. దీంట్లో ఏమైపోయిందంటే ఏ కేటగిరీలో ఒక 11 కమ్యూనిటీసు, ఈ బి కేటగిరీలో 18, సి కేటగిరీలో 24, డిలో 6 కులాలు చేర్చడం జరిగింది. టైం తీసుకున్న పర్వాలేదు, ఒకసారి చదివి వినిపిస్తారా? ఓకే, డెఫినెట్లీ. అయితే ఈ ఫస్ట్ కేటగిరీలో 1% ఇచ్చి ఏ కేటగిరీలో మనకి బావురి, తర్వాత దండాసి, పైడి, దొంబర, గాసి, హడ్డి, రెల్లి, ఈ పాకి, మోటి, ఈ సప్రు, పామిడి అనేటువంటి కమ్యూనిటీస్. సో మొత్తం రిజర్వేషన్ 15%లో వాళ్ళకి 1%. పాపులేషన్ ఎంత ఉంటుంది సార్ అది? సో ఈ పాపులేషన్ వచ్చే వరకల్లా ఈ మొత్తం 57 కమ్యూనిటీస్కు సంబంధించి ఇక్కడ మన మాల పాపులేషన్ ఎంత ఉంది, మాదిగ పాపులేషన్ ఎంత ఉంది, ఈ కమ్యూనిటీకి సంబంధించిన పాపులేషన్ ఐడియా ఉందా? ఉన్నది. 1%లో ఉన్నటువంటి వాళ్ళ పాపులేషన్ దాదాపుగా సుమారు ఒక 3 లక్షల వరకు ఉంటుంది. 3 లక్షల వరకు ఉంటుంది. సో దీంట్లో బి కేటగిరీలో ఉన్నటువంటి 7% రిజర్వేషన్లు ఏవైతున్నాయో వీళ్ళంతా కూడా ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా బి గ్రూప్ కమ్యూనిటీస్. కానీ ఇక్కడ ఏమన్నారంటే బిలో ఉన్నటువంటి మాదిగలు ఉంటారు, మాదిగలతో పాటు ఈ 18 కులాలు ఉంటాయి. ఇక్కడ మాదిగలతో పాటు మొత్తం 18 కులాలు ఉంటాయి. ఇందులో బైండ్ల, బుడగజంగం, తర్వాత డక్కలి, చిందు, మాస్టిన్, అదేవిధంగా మోచి, ఈ కులాలు అందరూ ఉంటారు ఈ బి కేటగిరీలో. అయితే ఈ గ్రూప్ బి అనేటువంటి చెప్పకుండా వీళ్ళు మాదిగ ఉపకులాలని పేరు పెట్టేసారు. సో వీళ్ళు మాదిగ ఉపకులాలు గారు, ఎవరికి ఉపకులాలు గారు, ఎవరి కమ్యూనిటీ యొక్క ఇక్కడ సీరియల్ నెంబర్ వాళ్ళకు ఉంటుంది. మొత్తం 59 షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ లో ఉంటుంది. ఇది పెట్టేసారు. ఇందులో బలమైనటువంటి కులం మాదిగ కులం, ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి కులం, అన్నిట్లో చైతన్యవంతమైనటువంటి కమ్యూనిటీ. సో సి కేటగిరీలో మాల ఉంటుంది. దాంతోపాటు మిగతా 23 కులాలు ఉంటాయి. మొత్తం 24 కులాలు మాలతో పాటు 23 కులాలు ఉంటాయి. ఇందులో ఉన్న కమ్యూనిటీస్ను మాల ఉపకులాలని వీళ్ళు పేరు పెట్టిండు. సో ఇక్కడ మళ్ళా ఈ మాల మాదిగ పేర్లు వినబడతాయి, మిగిలిన కులాల యొక్క పేర్లు వినబడదు. వీళ్ళకున్న ప్రయోజనాలు ఏంటి అనేటువంటి చెప్పారు, దీని డేటా ఉండదు. సో ఈ డి కేటగిరీలో 6 కులాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పూజారి వర్గాలు ఉంటాయి. అప్పుడు ఎట్లా డివైడ్ చేశారంటే ఇవంతా స్కావెంజర్ పని చేసేటువంటి కులాలు, ఈ వృత్తి పనులు చేసేటువంటివి, ఇవి తర్వాత సుంకరి, నీరట్ లాంటి పనులు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు పూజారి పనులు చేసేటువంటి వర్గం. సో ఇట్లా డివైడ్ చేశారు. కానీ ఇదంతా కూడా అన్సైంటిఫిక్ మెథడ్లో జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా ఇందులో మేజర్గా డామినేట్ చేసేటువంటి కులమే ఈ ప్రయోజనాలు తీసుకుంటుంది. కరెక్ట్ కదా, న్యాచురల్ కదా. అవును. 57లో
ఒకళ్ళ మాలలే అందరూ తీసుకుంటున్నారు అన్నప్పుడు మాలలతో పాటు ఉన్న 28 కులాల్లో మళ్ళీ మాలలకు ఎక్కువ పోతుంది అనేది అక్కడ ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే విషయము ఈ 7% సి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది? 6%. 6% ఇందులో ఈ 6%లో ఎక్కువ మాలలు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగతా కులాలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా విద్యను అందుకునేటువంటి పరిస్థితి లేరు కాబట్టి వాళ్ళే మాలలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అప్పట్లో వచ్చిన వీళ్ళకు ఈ 2 కులాలకు వచ్చిన పంచాయతీ ఏంటంటే ఇందులో చదువుకోకపోతే ఇక్కడ మిగిలిపోయిన 1% బీకి వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇందులో లేనటువంటిది ఇందులో మిగిలిపోతే సికి వస్తుంది. సో రోస్టర్ ఇందులో మిగిలే అవకాశం లేదు. ఇందులో మాదిగలు ఉన్నారు, మిగతా ఇది ఉన్నారు కాబట్టి. సో దీంట్లో ఏమైనా మిగిలిపోతే మళ్ళీ డీకి వస్తుంది. డీలో మళ్ళీ ఇందులో ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి ఇది మళ్ళీ ఆటోమేటిక్గా ఏకి వస్తుంది. అంటే ఇక్కడ ఏలో కానీ డీలో కానీ మిగిలిన పర్సంటేజ్ బీకి వస్తుంది. అంటే ఇక్కడ 7 ఉన్నది 9% అవుతుంది అనేటువంటిది మాలల యొక్క అబ్జెక్షన్. ఈ ఏబిసిడి చేయడం వల్ల మాదిగలకు 9% వస్తుంది, మాకు 6% వస్తుంది అని చెప్పేసి వర్గీకరణ చేయొద్దు అనేది వాళ్ళ యొక్క డిమాండ్. సో ఇది అప్పట్లో జరిగింది. అప్పటికి ఈ వర్గీకరణ విషయం కానీ ఇందులో అన్యాయం జరిగేటువంటి విషయం కానీ ఈ కులాలకు ఏవి తెలియదు, మిగిలిన 57 కులాలకు తెలియదు. వర్గీకరణ జరుగుతుంది ఏంటి మనకి తెలియదు. ఇప్పుడు మేము దీని మీద అంతా కూడా చైతన్యవంతమయ్యి మనకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి వీటన్నిటి మీద మనం స్టడీ చేసినాం. సో గతంలో ఈ పాపులేషన్ ఉన్నదా లేదా అనేటువంటి కాడ అదేవిధంగా ఈ కులాల ఉనికినే ప్రశ్నించే విధంగా వీళ్ళ కనీసం కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే కాడ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళందరికీ కూడా ఆర్డీఓ సర్టిఫికేట్ చేయవలసి వస్తుంది. మిగతా మాల మాదిగలకైతే ఎంఆర్ఓ ఇస్తే వీళ్ళకి ఆర్డీఓ ఇవ్వాలి. అవును, మిగతా 55 కులాలకి అవును. ఎందుకు ఆర్డీఓ ఇవ్వాలి వాళ్ళకి? అయితే వీళ్ళకు గతంలో సంచార జీవనం చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఆర్డీఓ పరిధిలో పెట్టిండ్రు. సో అది ఏదైనా కానీ దళితులుగా గుర్తించాలన్నప్పుడు ఒకటే అధికారం ఉండాలి, అది ఏ అధికారం అయినా కానీ. ఇప్పుడు ఆర్డీఓ పరిధి అనేటువంటిది ఆయన జ్యూరిస్డిక్షన్ పెద్దగా ఉంటుంది. ఆయన దగ్గరికి ఈ చదువు లేనటువంటి చైతన్యం లేని కులాలు ఆ కార్యాలయం దగ్గర పోయి తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఒక్కొక్కరికి కనీసం ఒక 6 నెలలు 3 నెలలు పట్టేటువంటి పరిస్థితి. సో ఆ లోపల వాళ్ళకు రాబోయేటువంటి విద్యా అవకాశాలు దూరం అవుతున్నారు, సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారు. సో అన్నిట్లో కూడా వాళ్ళు బ్యాక్వర్డ్ అయిపోతున్నారు. దాని మీద ఏ ఒక్క మాలమాదిగ నాయకులు ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. మొత్తం ఈరోజు